అందరికీ నమస్కారం. మీ దగ్గర ఒక సూపర్ యాప్ ఐడియా ఉంది, కోడింగ్ రాదు, లేదా డెవలపర్లకు లక్షలిచ్చేంత బడ్జెట్ లేదు, ఇలాంటి కారణాలతో ఆగిపోయారా? అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఖచ్చితంగా మీకోసమే. ఒక్క లైన్ కోడ్ కూడా రాయకుండా, కేవలం మనం మాట్లాడే మాటలతోనే ఒక పూర్తి యాప్ని ఎలా తయారు చేయొచ్చో చూద్దాం. పదండి, మొదలు పెడదాం. చాలా గొప్ప ఐడియాలు యాప్లుగా మారకుండా ఆగిపోవడానికి ఇదే కదా అసలు కారణం. ఒకటి, టెక్నికల్ స్కిల్స్ లేకపోవడం. రెండోది, డెవలపర్లకు అయ్యే లక్షల ఖర్చు. ఇవి చాలామందిని వెనక్కి లాగేస్తుంటాయి. కానీ ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ అడ్డంకిని పూర్తిగా తొలగిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఈ సమస్యకే సమాధానం లవబుల్ ఏఐ. దీని కథ ఒక వైరల్ కోడింగ్ టూల్గా మొదలైంది. యాక్చువల్గా ఇది మొదట కేవలం డెవలపర్ల కోసమే తయారైంది, కాని చూస్తుండగానే టెక్నికల్ నాలెడ్జ్ లేని సాధారణ జనాలకు కూడా ఒక పవర్ఫుల్ టూల్గా మారిపోయింది. దీని జర్నీ చాలా వేగంగా సాగింది. 2023లో జీపీటీ ఇంజనీర్ అనే పేరుతో మొదలై డెవలపర్స్లో తెగ్గ వైరల్ అయింది. ఆ తర్వాత కొద్ది కాలానికే లవబుల్గా పేరు మార్చుకొని ఎవరైనా ఏదైనా నిర్మించగలరు అనే ఒక్క సింపుల్ లక్ష్యంతో అందరికీ అందుబాటులోకొచ్చింది. మరి దీని సక్సెస్ ఏ రేంజ్లో ఉందో తెలుసా? ఈ నంబర్ చూడండి, $20 మిలియన్. ఇది లవబుల్ లాంచ్ అయిన కేవలం 2 నెలల్లోనే సంపాదించిన యాన్యువల్ రెవెన్యూ. ఈ అసాధారణమైన గ్రోత్ దీన్ని ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏఐ టూల్స్లో ఒకటిగా నిలబెట్టింది. సరే, ఇంత సక్సెస్ అవడానికి కారణమేంటి? అసలిది ఎలా పనిచేస్తుంది? దీని వెనకున్న సీక్రెట్ చాలా సింపుల్: మన మాటల్ని యాప్లుగా మార్చడం. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. 3 స్టెప్స్. ఫస్ట్, మీకు ఎలాంటి యాప్ కావాలో మామూలుగా చెప్పడమే. నెక్స్ట్, ఏఐ మొత్తం కోడ్ రాసి యాప్ను బిల్డ్ చేస్తుంది. ఫైనల్గా ఒక్క క్లిక్తో మీ యాప్ ఆన్లైన్లో లైవ్ అయిపోతుంది. అంతే. ఉదాహరణకు, మీరిలా టైప్ చేశారనుకోండి, నా ఖర్చులన్నీ ట్రాక్ చేయడానికి ఒక యాప్ కావాలి. అందులో లాగిన్ పేజ్, కొత్త ఖర్చులను యాడ్ చేసే ఆప్షన్, నెలవారీ రిపోర్ట్ చార్ట్ ఉండాలి. అంతే. లవబుల్ ఏఐ వెంటనే దీన్ని అర్థం చేసుకుని మీరు అడిగిన అన్ని ఫీచర్స్తో ఒక వర్కింగ్ యాప్ను మీ ముందుంచుతుంది. కేవలం 90 నిమిషాల్లో. అవును, మీరు విన్నది కరెక్టే, 90 నిమిషాల్లో ఏఐ మీకొక ప్రొఫెషనల్ గ్రేడ్ యాప్ను అందిస్తుంది. యూజర్లు చూసే అద్భుతమైన ఫ్రంట్ ఎండ్, డేటాను సేవ్ చేసే బ్యాక్ ఎండ్, డేటాబేస్, పూర్తి లాగిన్ సిస్టమ్, ఇవన్నీ ఆటోమేటిక్గా రెడీ అయిపోతాయి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. ఈ యాప్కు సంబంధించిన పూర్తి కోడ్ మీదైపోతుంది. మీరు కావాలంటే దాన్ని గిట్హబ్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, లేదా భవిష్యత్లో ఏవైనా పెద్ద మార్పులు చేయాలంటే డెవలపర్కివ్వచ్చు. కంట్రోల్ మొత్తం మీ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు లవబుల్ జర్నీలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. అదే 2.0 అప్డేట్. ఇది కేవలం ఒక అప్డేట్ కాదు, డిజైనింగ్ విషయంలో ఇదొక విప్లవం లాంటిది. ఇది మాటల్ని కోడ్గా మార్చడమే కాదు, ఒక ప్రొఫెషనల్ డిజైనర్ చేసినట్టుగా హై క్వాలిటీ విజువల్స్ ఉన్న యాప్గా మారుస్తుంది. ఈ 2.0 అప్డేట్ చాలా పవర్ఫుల్ ఫీచర్స్ని తీసుకొచ్చింది. అన్నింటికన్నా ముఖ్యంగా విజువల్ ఎడిట్స్. అంటే కోడింగ్తో పని లేకుండా జస్ట్ మౌస్తో క్లిక్ చేసి బటన్ కలర్ మార్చచ్చు, టెక్స్ట్ సైజ్ అడ్జస్ట్ చేయొచ్చు. అంతేకాదు, మీ టీంతో కలిసి ఒకేసారి యాప్పై పనిచేయవచ్చు. ఇంకా ఏఐతో చాట్ చేస్తూ మార్పులు కూడా చేయొచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే, మీరు జస్ట్ టెక్స్ట్ ఇస్తే చాలు, అటువైపు నుంచి హై క్వాలిటీ విజువల్స్తో ఒక ప్రొఫెషనల్ యాప్ బయటకొస్తుంది. దీనికి ఏ డిజైనర్ సహాయం కూడా అవసరం లేదు. మీ ఆలోచనకు ఒక అందమైన రూపాన్ని ఇవ్వడం ఇంత ఈజీ అయిపోయింది. సరే, థియరీ బాగానే ఉంది, కానీ నిజంగా ఎలాంటి యాప్స్ క్రియేట్ చేయొచ్చో కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఒక ట్రేడర్ తన ట్రేడ్స్ని ట్రాక్ చేసుకోవడానికి ఒక జర్నల్ కేవలం గంటలో రెడీ. ఒక స్టోర్ ఓనర్కి ఇన్వెంటరీ ట్రాకర్ 45 నిమిషాల్లో. ఒక స్టూడెంట్ కోసం స్టడీ ప్లానర్, లేదా ఒక కంటెంట్ క్రియేటర్ కోసం ఐడియా ట్రాకర్, అన్నీ నిమిషాల్లోనే సాధ్యం. ఈ పోలిక చూస్తే మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. సాంప్రదాయ పద్ధతిలో వారాలు పట్టే పనికి ఇక్కడ కేవలం 90 నిమిషాలు పడుతుంది. లక్షల ఖర్చుకు బదులుగా నెలకు కొన్ని వందలు మాత్రమే. ప్రొఫెషనల్ డెవలపర్లు అవసరం లేదు, ఎవరైనా దీన్ని వాడొచ్చు. అయితే అంతా బావుంది కదా అని అనుకోవద్దు. ప్రతి టూల్కి కొన్ని లిమిట్స్ ఉంటాయి. వాటి గురించి కూడా మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. ఇందులో ఒక క్రెడిట్ సిస్టమ్ ఉంది. ఫ్రీ వర్షన్లో రోజుకు 5 క్రెడిట్స్ మాత్రమే ఇస్తారు. అవి పెద్ద యాప్స్ చేసేటప్పుడు త్వరగా అయిపోవచ్చు.
ఇది సింపుల్ యాప్స్కి అద్భుతంగా పనిచేస్తుంది, కానీ చాలా కాంప్లెక్స్ లాజిక్ కావాలంటే మాత్రం డెవలపర్ హెల్ప్ తీసుకోవాల్సిందే. అప్పుడప్పుడు ఏఐ కూడా తప్పులు చెయ్యొచ్చు. సో ఫైనల్గా చెప్పేదేంటంటే, మీ యాప్ ఐడియా మార్కెట్లో వర్కౌట్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయడానికి, లేదా ఒక ఫస్ట్ వర్జన్ MVP నిర్మించి ఇన్వెస్టర్లకు చూపించడానికి ఇదొక బెస్ట్ టూల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంత విన్నాక దీన్ని ట్రై చేయాలనిపిస్తోంది కదా? స్టార్ట్ చేయడం కూడా చాలా ఈజీ. lovable.dev వెబ్సైట్కి వెళ్ళండి, ఫ్రీగా సైనప్ చేయండి. మీ మొదటి యాప్గా ఒక సింపుల్ టు డూ లిస్ట్ చేయమని అడగండి. జస్ట్ 30 నిమిషాల్లో మీ మొదటి యాప్ రెడీ అయిపోతుంది. మనసులో ఉన్న ఒక చిన్న ఆలోచనే రేపటి తరం గొప్ప యాప్ కావచ్చు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ ఆలోచనకు ప్రాణం పోయండి. మరి మీ మొదటి అడుగుగా ఏం నిర్మించబోతున్నారు? lovable.devలోకి వెళ్ళి ఇప్పుడే ఫ్రీగా ట్రై చేసి చూడండి.